తెలంగాణలోని కీలక రహదారులకు ప్రముఖ కంపెనీలు, వ్యక్తులు, కార్పొరేటర్ల పేర్లను కేటాయించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఒక రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పెట్టాలని భావిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉన్న హై ప్రొఫైల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయనుంది. ఇక నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రావిర్యాల నుంచి ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్డును కలుపుతున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు దివంగత రతన్ టాటా పేరును ఖరారు చేసింది. ఇప్పటికే రావిర్యాల ఇంటర్చేంజ్ ను రతన్ టాటా ఇంటర్చేంజ్ గా నామకరణం చేసింది. వీటితో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నిర్మాణంలో ఉన్న గూగుల్ క్యాంపస్ కు సమీపంలోని రహదారికి గూగుల్ స్ట్రీట్ గా నామకరణం చేయనున్నారు. మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రహదారులకు ప్రముఖ టెక్ కంపెనీలు, ఇతర ప్రముఖుల పేర్లు పెడతామన్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రతిపాదించడం విస్మయపరుస్తోంది. ట్రంప్ ఇటీవల భారత్పై భారీగా సుంకాలు వేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లోని రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది.